పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని వీళ్ళు చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోరు తాగొచ్చిందిదే బుల్బుల్ పిచ్చ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోరు తాగొచ్చిందిదే బుల్బుల్ పిచ్చ. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయని, ఉన్నవి కాస్త ఒరిచినవి సర్వమంగళం అయినది, ఉన్నది కాస్త ఒరిచినది సర్వమంగళం అయిపోయినది. అయ్యయ్యో చేతిలో డబ్బులు రోజని, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయని. అగ్గో మా ముసలుడేందమ్మా ఈ ధర్మ పాటలతోనే వార్తలు చెప్తున్నాడు. ఇయాలేమైంది కావచ్చు? ఓ తాత ఏమైందే? అగో ఓ పరి నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు, అన్ని ఎంబడి మీ బాపమ్మని కూడా తీసుకొని వచ్చినవే. ఓ తల్లి బతికేటందుకు ప్రాణాలు కాపాడుకునేటందుకు వీడికి ఉరికొచ్చి ఇక్కడ దాచుకున్నానే. ఎప్పుడు అది చూసిందనుకో ఏం నుంచాలన్నా ఏములే ఈ ఉన్న జీవి ఊసినట్టే ఇక. అగో ఏమైంది ముసలుడా? ముసలిదానికి గంటగానే భయపడుతున్నావు? ఇంతకి ముచ్చటేందో సక్కగా చెప్పే. ఏం చెప్పాలి, నిన్న మొన్నటి సంగతి జరుగుతున్న ముచ్చట చూస్తానికి వెళ్తే నీకు ఆ ముచ్చట్లని ముసలిది నన్ను కుక్కను కొట్టాడుకు వచ్చింది. ఆ కుక్కనన్నా మాపటాలకు పాపం అని పీల్చింత బుక్కెడంత బువ్వేస్తాం. నాకు ఆయనతో కూడా గచ్చికి లేదే. ఇంత నుంచి బోళ్ళు బొచ్చలు బట్టలు గిట్టలు అన్ని బయట వారేసి బయటికి నాడు ముసలాడు అని అనకల్లల్లా ఏమ గుర్తుడు ఒత్తుకొని ఊకొని పానాలు కాపాడుకున్నందుకు ఇంకెనక మర్ర కచ్చిపోయి చేనుల చెట్లలో దాక్కున్నా. ఏం చేయాలి చెప్పుకుంటూ జరిగిపోతుంది. ఏహే అన్ని అర్థం పర్థం లేని ముచ్చట్లు మాట్లాడతావు ముసలోడా. ముచ్చటేందో సక్కగా చెప్పరాదు. అదే మా ఊళ్ళో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మా పార్టీ తరఫున ఖరారు చేసిర్రు, నన్ను నిలబెట్టిర్రు అని చెప్పలే ఆయనకు? అవును, సర్పంచ్ గా కూడా నువ్వే గెలుస్తావని నేను కూడా చెప్పినా కదా. అయితే ఇప్పుడు ఏమైంది? అరే మళ్ళీ ఏమావుడేమున్నదా? ఎట్లా అయ్యా ఊళ్ళో నేనే సర్పంచ్ గా గెలవబోతానా కదా, ఇక నన్ను మించే తోపేవాళ్ళు అనుకొని అందరు నన్ను బుస్సును ఉబ్బిస్తే గారప్ప కదా ఉబ్బినట్టు ఉబ్బి నా 20 గుంటల పొలాన్ని తీసుకుపోయి ఆ పర్వీన్ రెడ్డి దగ్గర కుదవ పెట్టి కొన్ని రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బతుకమ్మల పండుగ నాడు ఆ బతుకమ్మ పండుగ ఏర్పాట్లు అన్ని చేతిని డీజే అని టేజీ అని లైట్లని గీట్లని బగ్గ చేసి ఉబ్బిపోయినా. ఇక ఇంకా దసరా పండుగ నాడు మా పార్టీ పోరగాళ్ళు తాదా మరి ఇక పండుగ తర్వాత ఏం లే అని అట్లా ఇట్లా గ్యాస్ గుద్దితే బుస్సు నుబ్బి ఓ 30,000 రూపాయలు వాళ్ళ తాగుడ ఖర్చులకు అన్ని ఇచ్చిన. ఇక ఇప్పుడు జీవనానికి కాయలు అయిపోయినా ఏం లేదు, చిల్లి గవ్వ చిప్ప తప్ప. అరే గా రూపాయలకే కొంచెం పడుతువేమే? సర్పంచ్ గా గెలితే కాంట్రాక్ట్ పనులు చేసి సంపాదించుకోవచ్చు కదనే. నీ సంపాదించుకున్నాడు పాడైపోను. ఏం సర్పంచ్ పదవి, ఆ సర్పంచ్ పదవిలో సరిపోయా. అసలు ఆ ఓట్లు జరుగుతాయో జరగయో అన్న అనుమానం ఊళ్ళల్లో జనాలకు అత్తంది అంచను. అసలు ఆ పాత రిజర్వేషన్లు ఉంటాయో ఉండేయో తెలియదు, మళ్ళీ కొత్త రిజర్వేషన్లు వస్తాయో ఏమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేయబట్టి సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మన ఊళ్ళో బీసీ రిజర్వేషన్ వచ్చా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిరు. ఇప్పుడు ఆ లెక్క కుదరది, మళ్ళీ పాత లెక్క మీద పోవాలని కోర్టు ముచ్చడి చెప్పింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? మన రిజర్వేషన్ నాదే వస్తుందని గ్యారంటీ ఏది చెప్పు? ఉన్న పైసలు వచ్చా ఊడప్పాయ. ఇప్పటికైనా ఇది సంతోషకరమైన ముచ్చట నేనే తాత. ఇంకా ఓట్లు ఓడిచిపోయినాక ఆ ఓట్లల్లా నువ్వు గెలిచినాక అప్పుడు ఆ ఓట్లు జల్లాయంటే ఏం చేస్తావు చెప్పు? అబ్బర కొడుకు అట్లా అయ్యేది ఇంకేముంటది? ఉన్న గుడిసె గుడ్డలు చెప్పులు చిప్పలు అన్ని అమ్ముకొని అడక తినుడు అయ్యి. ఇప్పటికే కొడుకులు ఒక్కొక్కడు మూతికి ముంతలు కట్టుకున్నట్టు ఒక్కటే తాగుడు. తాపకొగడచ్చుడు తాత ఏం లేదా అనుడు, తాపకొగడచ్చుడు తాత ఏం లేదా అనుడు. వాడు అయిపోయినాక ఇంకొకడచ్చుడు అడుగుడు. తాపకింత ఉరిసినాయి. ఇది ఒక్క మన్నులనే కాదే తాత, ప్రతి ఊర్లో ఇదే తంతు నడుస్తున్నదట. కొన్ని ఊర్లలోనైతే మేం సర్పంచులం అయిపోయినాం అన్నట్టు పెత్తనాలు చేస్తున్నారట కొంతమంది బుడ్డ లీడర్లు. కానీ ఈ ముచ్చట మీద ముందస్తుగానే పెద్ద కోర్టు టే విధించడం మంచిగా అయింది. ఇంకొక 4 వద్దులు అయ్యేదింటే ఈ ముచ్చట మీద అన్ని ముచ్చట్లు తేట తెల్లం అయిపోతే జనాలకు కూడా మంచిగా అర్థమవుతుంది. కొంతమంది ఏమో పార్లమెంట్ లో చర్చ జరిగింది, బీసీ బిల్లు ఎట్లా చెల్తుంది, అసలుకే చెల్లెది చూడు అని చెప్పేసి అని వచ్చింది. ఇక కొంతమంది ఏమో సర్కారే ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చే బీసీ బిల్లు ఎందుకు తెలియదు, ఓట్లు ఖచ్చితంగా నడతాయి అని చెప్పేసి అని అనవచ్చింది. ఈ ముచ్చట అసలు నమ్మాలో నమ్మద్దు అని జనాలందరూ ఆగం కావచ్చు. ఇంకా నా సైడ్ బుడ్డ లీడర్లు అయితే బుడ్డ మునుగుతాండ్రు. అందుకే కదనే ఈ ముచ్చట మీద ఏదో ఒక క్లారిటీ వచ్చినాకనే ఎలక్షన్లు పెడదామని ఈ స్థానిక ఎన్నికలను 1 నెల రోజులు వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. రాని
అన్ని వివరాలు బయటకు వచ్చినాకనే సర్పంచ్ ఓట్ల మీద ముంగడికి పోతాం కానీ అబ్బా కొడుకు ఒక్కొక్కడు ఓట్లు ఇంకా వేయలేదు, నేను గెలవనే లేదు, ఊళ్ళో సర్పంచ్ని కానే లేదు. వాడు వచ్చి అంటాను కదా సర్పంచ్ రాముల తాత దావత్ ఏమి లేదా అని అనబచ్చుడు. అరే అరే ఓట్లే కాలేదు, ఇంకా నేను సర్పంచ్లే కాలేదు, నేను ఇప్పుడే సర్పంచ్ రాముల తాతను ఎట్లా అవుతారా అని అంటే నిన్నుకొచ్చే మొగోడు ఇంకా ఊళ్ళో ఎవడు పుట్టనే లేదు తాత, నువ్వే సర్పంచ్వి అని ఉబ్బితే గ్యారగద ఉబ్బినట్టు ఉబ్బి వందలకు వందలు వేలకు వేలు ఇచ్చుడే అయిపోయింది. ఉన్న పైసలు ఒడిచినాయి. ఇక ఇప్పుడు ఈ ఓట్లు వాయిదా పడ్డాయన్న ముచ్చట తెలుసుకొని ముసలిది ఏమైంది వాయి సర్పంచ్ రాములు తాత నువ్వు పెట్టిన పైసలు ఏడా బాయ, నీ సర్పంచ్ 10,000 బాయ నీ చీపిరి గట్ట మర్రేసి దంచుడు దంచితే ముక్కు మూతి ఏమన్నా ఏర్పడతానయా దానికి? కుక్కను వచ్చినట్టుకు వచ్చింది, తప్పించుకొని పోయి వచ్చి కూర్చున్నా. అయ్యో ఎంత కష్టం వచ్చింది కదనే తాత నీకు. ఏం చేయాలనే తల్లి, సర్కార్ ఖాతే గిత్తున్నది. అప్పట్లో 6 గ్యారంటీలు అని ఉబ్బితే బుస్సున ఉబ్బి నమ్మి ఓట్లేసి సర్కార్ను గజ మీద కూర్చుని పెడుతుంది. 2 ఏళ్ళు దాటుతానే కదా ఇప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు పెడతారు, బీసీ రిజర్వేషన్ చేస్తారు అని నమ్మి ఓట్లు పెడతానని నమ్మంగానే ముంగడ పడుతుంది. వాళ్ళు వీళ్ళు ఉబ్బి అంగానే బుడ్డ మునిగితుంది. ముసలేమో చీపి గట్ట పట్టుకొని తరం అయితే ఎవరికి చెప్పుకోవాలి, ఇజ్జ పోతుంది. సరే సరే నీ కథ చెప్పుకుంటే ఇవాళ ఓడ్చేటట్టే లేదే తాత. తిన్నావా ఏమన్నా మరి? ఎవడున్నాడు నాకు తిండి పెట్టేటందుకు? అది ఇంత తలుపులు వేసి చీపిరి గట్ట మర్రేసి దంచుతా అంటే ముట్టుకుంటే ఎవరైనా ఈయన నా ఇజ్జది పోతుంది. అయ్యో తెల్లారిందంటే సర్పంచ్ రాముల తాత పిల్లలతో తన్నులు తిన్నారు అని ఇజ్జత్ తీస్తారు అని ఎవరిని తెలియకుండా అని మూసుకొని తప్పించుకొని వచ్చిపోయి ఇక్కడ కూర్చున్నా మంచం వేసుకొని. సరే సరే గాని ఓ తాత నేను ఆ గలీజ్ గానికి ఫోన్ చేసి బువ్వ తీసుకురమ్మని చెప్తా తీయే. ఆడకదక్కువ బాడకకు ఫోన్ చేసి చెప్తే వాడు ఊరంతా ఎండబోతాడే, తూర్పాల పడతాడు నా బతుకునంత. వాడికి ఫోన్ చేసుడద్దు, నాకు బువ్వద్దు. కానీ వెంకటేష్ గారికి ఫోన్ చేసి వాడిని 1 కోటర్ మందును బాటిల్లో నీళ్లు పట్టుకొని రమ్మని చెప్పు, లేకుంటే ఈ దెబ్బల నొప్పులు మందు తాగండి తక్కువ కావే తల్లి. సరే సరే కానీ ఇక్కడ వార్తలే చదువుకొని ఇట్లా ఉరుకుతా అని బాధ్యత. చూసింది కదనోళ్ళ మా ముసలోడే కాదు, రిజర్వేషన్లు ఖరారైన కానుంచి పాపం చాలా మంది ఆశావాహులు గిట్లనే మస్తు పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడేటాలకు వాళ్ళంతా తలకాయ పట్టుకొని కూకున్నారు. మరిగా ఈ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, అప్పటి వరకు రిజర్వేషన్లు మళ్ళేమన్నా మారుతాయో ఏం కథనో చూడాలి మరిగా.